రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు జారీ చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. సజ్జల వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మురికి వాగ్దానాలకు నిరసనగా ఉద్యమించుకుంటుండగా మళ్లీ వైసీపీ నేతల ద్వారా వ్యాఖ్యలు రావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సజ్జల వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని మహిళలు మంగళగిరిలో ఆమెను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన్ని శిక్షించాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. ఏదైతే 6వ తారీఖు ఒక ఛానల్ డిబేట్ లో మహిళల్ని చాలా అసహ్యంగా మాట్లాడారో దాన్ని మహిళా కమిషన్ ఆల్రెడీ సుమోటోగా తీసుకుని నేషనల్ విమెన్ కమిషన్ కి పంపించింది. నేషనల్ విమెన్ కమిషన్ కూడా మరి ఈ రోజు డీజీపీ గారికి లెటర్ రాసి దాని మీద ఎంక్వైరీ చేసి 3 days లో యాక్షన్ రిపోర్ట్ పంపిమంది. ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే మళ్ళీ నిన్న చాలా సీరియస్ కమెంట్స్ ఏంటంటే మొన్న అన్నదాని మీద కంటే కూడా చాలా భయంకరమైన కమెంట్స్ మళ్ళీ ప్రాంతం ఆ మహిళల మీద. ఎందుకంటే వాళ్ళ బాధ వెలిపించుకోవటానికి బయటకు వస్తారు. అలా చేసినందుకు మళ్ళీ వాళ్ళ మీద చాలా భయంకరమైన కమెంట్స్, మళ్ళీ వాళ్ళని అవమానించడం ఏదైతే జరిగింది మా సైడ్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ విమెన్ నుంచి ఏం చేయాలో వాటిని కూడా మేము చేస్తాం. ఎవరైతే ఆ మాటలు ఉన్నారు సమన్స్ అంటే ఏ ఆధారాలతో అన్నారు, ఎందుకు అన్నారు అనేదాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వెళ్ళాలి. రాజధాని మహిళలపై సాక్షి ఛానల్లో ప్రసారమైన అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం బహిరంగంగా ఆందోళనకు దిగింది. సాక్షి ఛానల్ మరియు పత్రికను నిషేధించాలంటూ డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో సాక్షి పత్రిక ప్రతులను తగలబెట్టారు. మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ప్రసారాలు చేయడం సరికాదంటూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికల నైతిక బాధ్యతను గుర్తు చేస్తూ మహిళలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. సాక్షి డిబేట్ లో మాట్లాడినటువంటి కృష్ణంరాజు వాళ్ళని అరెస్టు చేయాలి, మహిళలను కించపరిచే విధంగా అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అని చెప్పి అనుసరిస్తూ మాట్లాడినటువంటి సాక్షి ఛానల్ ని బ్యాన్ చేయాలని కూడా కోరుతున్నాము. అలాగే భారతీ రెడ్డి కూడా ఒక మహిళ కనుక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వాళ్ళని కూడాను తద్వారా చర్యలు తీసుకొని సాక్షి ఛానల్ మూసివేయాలి. మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంటే ఈ సాక్షి మీడియా వాళ్ళు అమరావతి వేశ్యల రాజధాని అంటున్నాడు. మరి నీ కళ్ళకు వేశ్యలుగా ఎలా కనిపిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. ఆయన కూతురు లేరా, చెల్లెళ్ళు లేరా? ఈ రోజు ఒక ఆడవాళ్ళని అంత అనుచితంగా మాట్లాడితే ఆడవాళ్ళకి ఈ సమాజంలో వాళ్ళు ఏం గౌరవిస్తున్నట్లు అర్థం కావట్లేదు. మహిళలు కించపరుస్తుంటే ఛానల్లో ఉంటే మనకి ఇంకా అపకారం జరగడమే తప్ప మేలు జరగదు. ఈ సాక్షి బ్యానర్ని, సాక్షి పేపర్ని రెండింటిని బ్యాన్ చేసేస్తూ ఆ కొమ్మినేని శ్రీనివాసుని, కృష్ణంరాజుని మాలాంటి మహిళలకు అప్పగించాలి. మాలాంటి ఆ మహిళలకు అప్పగిస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షను మేము కఠినంగా శిక్షిస్తామో తెలిసి ప్రతి యావత్ భారతదేశంలోనూ మహిళలు కించపరచాలంటే ఏపీ ప్రభుత్వము, ఏపీ మహిళలు గుర్తొచ్చే విధంగా వాళ్ళని మేము శిక్షించాలని మాకు ఉంది. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేంద్ర రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి కలెక్టర్తో కలిసి ఆసుపత్రిని తనిఖీ చేసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆరోగ్య మంత్రి జిల్లాలలో పర్యటించనున్న నేపథ్యంలో అవసరమైన నిధులు, సిబ్బంది, మందులు, వైద్యుల నియామకంపై చర్చించారు. ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆసుపత్రి అభివృద్ధికి పనులు వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. మన వరంగల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో దాదాపు 15 ఏళ్ల తర్వాత ఒక రివ్యూ మీటింగ్ అయింది కలెక్టర్ గారు చైర్పర్సన్గా.
ఇక్కడ ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో పేషెంట్స్కి కావాల్సిన అవసరాలు ఏంటి, తర్వాత వేకెన్సీస్ కానీ, తర్వాత డయాగ్నోస్టిక్స్కి సంబంధించి, తర్వాత డ్రగ్స్కి సంబంధించి అన్నిటిపైన డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. ఒక వారం 10 రోజులలో మనకి హెల్త్ మినిస్టర్ గారు కూడా వస్తారు. మేము ఇక్కడ ప్రజాప్రతినిధులం కూడా ఒక సపరేట్ రిప్రజెంటేషన్ తీసుకెళ్లి హెల్త్ మినిస్టర్ గారిని అట్లే సీఎం గారిని కూడా కలిసి ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ జరిగే విధంగా కృషి చేస్తాము అని డాక్టర్స్కి చెప్పడం జరిగింది. జూన్ 21న విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ కార్యదర్శి కృష్ణబాబు, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని మోదీ యోగా చేయనున్న ప్రధాన వేదిక వద్ద 15,000 మందితో ఏర్పాట్లు జరుగుతున్నట్లు లోకేష్ తెలిపారు. మొత్తం 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. విశాఖ యోగా వేడుకలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక యోగా డే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే రోజు. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించిన కార్యక్రమం. యోగా వల్ల మెంటలీ ఫిజికలీ చాలా ఫిట్ అవుతాం. అదే ప్రధానమంత్రి గారు మనకిచ్చే డైరెక్షన్. సో పార్టీల అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యోగా డేని జయప్రదం చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎవరైతే యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని వస్తున్నారో వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించాలి. మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. పక్క రాష్ట్రాల్లో స్టాంపీడ్లు జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. సో చాలా ఆర్డర్లీగా, చాలా ప్లాన్డ్గా ఈ కార్యక్రమం మనందరం కలిసికట్టుగా చేయాలి. ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా ఇక్కడున్న అధికారుల్ని, ప్రజాప్రతినిధులందరినీ నేను కోరుకుంటాం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితుడు నరేష్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 3న రామకృష్ణ కాలనీకి చెందిన తన్మయిని నరేష్ బైక్పై తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర భగ్గుమన్న నేపథ్యంలో అనంతపురం పోలీసు కేసును సీరియస్గా తీసుకుని ప్రత్యేక బృందాలతో విచారణ జరిపారు. నిందితుడిని పసిగట్టి అరెస్టు చేసి కేసు విచారణలు మీడియా ముందు వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కేసు తిరుగులేని ఆధారాలతో న్యాయపరంగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఏజ్, జెండర్, సో ఈ కేసులో నరేష్ అనే వ్యక్తి సస్పెక్ట్ కింద మాకు ఉన్నప్పుడు మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నరేష్ని మనము అప్రెంట్ చేయడం జరుగుతుంది. నరేష్కి ఈ అమ్మాయికి గత 3 నెలల నుంచి పరిచయం ఉన్నప్పటికీ లాస్ట్ 1 మంత్ నుంచి అది ప్రేమగా మారింది. అండ్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఆమె ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందాము అని ఇద్దరు కూడా కాన్వర్సేషన్ కూడా చేసుకుంటారు. నరేష్ ఆల్రెడీ లాస్ట్ 4 years నుంచి మ్యారీడ్. సో నరేష్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నాడు కాబట్టి నాకు ఇంకొక పెళ్లి అయితే ఇద్దరితో నేను ఉండలేను, ఇంకొక పెళ్లి నేను చేసుకోలేను అని ఆమెతో చాలాసార్లు కన్విన్స్ చేయడానికి గొడవ పడ్డము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో సబ్సీక్వెంట్గా ఆమె ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఆమెని పెళ్లి చేసుకుందామని చెప్పి ఇతను జతలో తీసుకెళ్లి కూడేరు అవుట్స్కర్ట్స్లో వాళ్ళు యూజువల్గా రెగ్యులర్గా విజిట్ చేసే స్పాట్ కాబట్టి అక్కడికి తీసుకెళ్లి ఒక రాయి తీసుకొని తల మీద కొట్టి ఆమెని మర్డర్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద మనము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని ఆపమని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము. ఇది మాత్రమే కాకుండా వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి దాని అటాచ్మెంట్కి కూడా మనము రిక్వెస్ట్ చేయబోతున్నాం. ప్రాపర్టీ అటాచ్మెంట్ ప్రాసెస్ కూడా మనం ఇనిషియేట్ చేయబోతున్నాం. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలతో నివాళులు అర్పించిన బాలకృష్ణ వారి దీవెనలతోనే 64 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నానని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఉత్సాహంగా పుట్టినరోజును జరుపుకున్నారు. మెడిసిన్ ఎంట్రన్స్ రాశానన్న ఆయన సినిమాల్లో డాక్టర్ పాత్రలు చేసిన జ్ఞాపకాలను చమత్కారంగా గుర్తు చేసుకున్నారు. బసవతారకం ఆసుపత్రి ద్వారా ప్రపంచ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. బిరుదులు కాదు, సేవే తానన్నారు. ఈ వేడుకల్లో రోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 65వ సంవత్సరంలో ఈరోజు అడిగినాను. మరి 64 సంవత్సరంలో నాకు ఈ పద్మవిభూషణ్ రావడం, అలాగే నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు
పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు. అదంతా నాకు దక్కింది. అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సులు, అలమ్మ తల్లి ఆశీస్సులు, ఆ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. వాగృత సంపర్తో వాగృత పతిపతే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల స్వరూపమే మన తల్లిదండ్రులు కనిపించే, కళ్ళ ముందు కనిపించే వాళ్ళిద్దరికి ముందుగా నా శిరస్సు నుంచి వాళ్ళకి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను, నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆరోగ్యం భాస్కరది ఇచ్చేది అంటాం అంతే. ఇవాళ మన ఆసుపత్రిలో కూడా చేసేది వైద్యో నారాయణో హరి అంతే. ఆ సూర్య భగవాన్ రూపాలే మన ఇక్కడ డాక్టర్లు కానీ, నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సెస్ కానివ్వండి, అందరూ మమాత్మ సర్వభూతాత్మ అన్నారు. ఇవాళ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయి ఉండి ఎంతోమంది దాతలు, మరి మా బ్యాంకర్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి, రోగులు కానివ్వండి, వాళ్ళు కూడా ముఖ్యంగా. ఎందుకంటే ఇవాళ ఇదొక దేవాలయంగా భావించి ఎంతో రుగ్మతతో కూడుకున్న వ్యాధి క్యాన్సర్ అనేది. ఇవాళ మన దేశంలో మొత్తం స్థానంలో ఉంది వాళ్ళ క్యాన్సర్. ఇదివరకు కార్డియో ఉండేది, ఇప్పుడు క్యాన్సర్. సరే, దానికి ఎంతోమంది ఇక్కడ అడుగు పెట్టగానే ముందు మనిషిని చంపేది ఆ వ్యాధి ఒక ట్రామా. సో దాని నుంచి అడుగు పెట్టగానే అబ్బా వచ్చేసాను ఆ దేవాలయంలోకి అన్న ఒక టెన్షన్, ఒక బరువు తగ్గడం. అంటే వాళ్ళు మనకు సహకరిస్తున్నారు, మీరు కూడా పేషెంట్స్ కూడా సహకరిస్తున్నారు. ఇలా నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరి మేము కూడా. రాష్ట్రంలో పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం తప్పని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకమే శైవ గ్రూప్, టారానిస్ కేపిటల్ సంస్థలు కలిసి 2125 కోట్ల పెట్టుబడులకు ముందుకు రావడానికి కారణమని తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రభుత్వం పారదర్శకతను నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే 2-3 నెలల్లో 200 ఎకరాల్లో పీపీపీ మోడల్లో ఏఐ సిటీకి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని భారీగా ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక అభివృద్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 5020 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమంతో 2000 పై చెలుకు పెట్టుబడులు ఈరోజు వారు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెడతా ఉన్న సందర్భంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు సంబంధించిన ఉద్యోగాలు కల్పించాలని మా తపన, మా ఆలోచన, మా లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సంకల్పన భాగంలో వారు భాగస్వాములు అవుతున్నందుకు, తెలంగాణ రైజింగ్ అనే మా నినాదానికి వారు దాంట్లో భాగస్వాములు అవుతున్న సందర్భంలో ఈ 18 నెలలలో 60,000కు పై చెలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతను వహిస్తూ 7.5 కాలంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు మరి వివిధ ఎంఓయూల ద్వారా తీసుకురావటం, ఫలితంగా మరి ప్రైవేట్ రంగానికి సంబంధించి 1 లక్ష మందికి పైగా తెలంగాణ యువతకి ఉద్యోగాలు లభించాయి. పెట్టుబడులు రావటం లేదని, పరిశ్రమలు తరలిపోతున్నాయని, మా ప్రభుత్వంపై అనేక దుష్ప్రచారాలు చేయటం, ఇలాంటివేమీ మేము పట్టించుకోలేదు. మరి పెట్టుబడులు తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకొని ఈ రోజు మేము చేస్తా ఉన్నది వారికి కనబడతలేదేమో పాపం. ఆలంపూర్కు సంబంధించిన ఒక సంస్థ ముందుకొచ్చి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, ఉపాధి కల్పిస్తామంటే ఒక రాజకీయ కోణంతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు, కంపెనీ పెట్టొద్దు అనే ఉద్దేశంతో హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ జన చైతన్య కాలనీలో ఈ నెల 5న జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యను గతంలో వారి వద్ద పనిచేసిన పాత డ్రైవర్ మొహమ్మద్ షకీల్ సల్మాన్, అతని స్నేహితుడు మొహమ్మద్ ముజూబుద్దీన్ కలిసి చేసినట్లు వెల్లడించారు. మెదక్లో 2 అరెస్టు చేశారు. వృద్ధుడు గతంలో డ్రైవర్ను ఉద్యోగం నుంచి తీసివేయడం, అసంతృప్తితో అతడిలో కక్ష పెరిగిందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 8 నెలలుగా హత్య ప్లాన్ చేసిన షకీల్ ఫేక్ ఐడీతో ఇంట్లోకి వెళ్లి దంపతులను హతమార్చాడు. సీసీ ఫుటేజ్ ధ్వంసానికి ప్రయత్నించినా విఫలమయ్యాడు. ఆధారాలతో కేసును ఛేదించామని పోలీసులు వివరించారు.
డ్రైవర్గా పనిచేసే టైంలోనే ఈ అపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళు కట్టించడం, ఇల్లు కట్టే ప్రాసెస్లో ఉండటం, వీళ్ళ సొంత ఏరియాకి వీళ్ళతో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. ఈ జర్నీలో ఈ పెద్ద మనిషి ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు, లేకపోతే కొంచెం విసుక్కోవటం కావచ్చు, అతను యూజ్ చేసిన భాష, వాటెవర్, ఇతను డీల్ చేసిన విధానం అతనికి నచ్చలే. అలానే ఒకసారి అబ్రప్ట్ గా అతన్ని పనిలోంచి తీసేసినప్పుడు ఇది పెద్ద రీజన్ అనిపించదు, బట్ ఆ మనిషి ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి వీళ్ళని చంపేయాలన్నంతగా అనుకున్నాడు. 8 నెలల క్రితం జరిగింది ఈ డెసిషన్. ఏటూన్ కూడా కలుపుకున్నాడు. 5వ తారీఖు సాయంత్రం ఒక బుర్కా వేసుకొని ఇతను, ఇంకొక అతను క్యాప్ పెట్టుకొని, తర్వాత మాస్క్ పెట్టుకొని వీళ్ళిద్దరూ సాయంత్రం రావటం, ఆ వాచ్మెన్ దగ్గరకు కూడా వచ్చి వీళ్ళు పలానా వాళ్ళు వచ్చారు అని చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ ఓల్డ్ ఏజ్ కపుల్ రమ్మంటారో రానిస్తారో లేదో అని చెప్పి వాళ్ళ దగ్గర గతంలో పనిచేసి రిలేషన్ మంచిగా ఉన్న అలీ అనే ఒక వ్యక్తి పేరుని వీళ్ళ పేరుగా తప్పుగా చెప్పి వాచ్మెన్ తో పైకి ఫోన్ చేయిస్తారు. వాళ్ళు అలీనే నిజంగా వచ్చాడు అనుకొని పైకి రమ్మన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ A1 నైఫ్ తీసుకొని డైరెక్ట్ గా ఫస్ట్ ఆ పెద్ద మనిషిని అటాక్ చేయటం, అతని అరుపులకి వాళ్ళ వైఫ్ వస్తే వాళ్ళ వైఫ్ ని కూడా అటాక్ చేసి చంపడం జరిగింది. ఇక్కడ మర్డర్ అయిపోతుంది అనేది ముందు తెలిసినా దాన్ని చూడలేక ఆవిడ A2 ముందే పరిగెత్తుకొని వెళ్తాడు. ఇతను ఆ వ్యక్తి లాస్ట్ స్టాబింగ్ అయిన తర్వాత స్ట్రగుల్ అయ్యి చనిపోయే వరకు 30 మినిట్స్ కూడా అక్కడే ఉండి చూసిన తర్వాత అతను వెళ్తూ ఆ జేబులో ఒక 600 డబ్బులు ఉన్నాయి, అవి తీసుకొని పోయినాడు. చనిపోయిన అతను ఐఫోన్ కూడా ఇతను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 3వ మంత్రి పదవి లభించడం పట్ల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా తన నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే సామాజిక న్యాయం పాటిస్తుందన్న ఆయన జనాభా దామాషా ప్రకారం నియామకాలు చేస్తుందని తెలిపారు. ఓ సాధారణ కార్యకర్తకు మంత్రిగా అవకాశం రావడం ఇదే నిదర్శనమన్నారు. ప్రజలు, కార్యకర్తలు నమ్మకానికి తగిన సేవలు అందిస్తానని ఆశయాన్ని పునరుద్ఘాటించారు. ఏ కులమోలైనా, ఏ మతమోలైనా ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్క నాయకుడు మా దళిత నాయకుడిని అధ్యక్ష అని పిలవాల్సిన గర్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. దాంతోపాటు ఓ ఫైనాన్స్ మినిస్టర్ని దళితునిగా చేసిన ఘనత కూడా మరి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, పవర్ మినిస్టర్గా, ప్లానింగ్ మినిస్టర్గా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బట్టి విక్రమార్క గారిని నియమించి ప్రజాప్రభుత్వము ప్రజల కోసం అని చెప్పి మరి ఒక స్పీకర్ని, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని తెలంగాణ రాష్ట్రానికి అందించింది. విప్పుగా కూడా మరి అడ్లూరు లక్ష్మణ్ గారిని ఎన్నోసార్లు వాళ్ళ కుట్రలో భాగంగా అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా మరి ఈసారి గెలిచి క్యాబినెట్లో కూర్చొని ఈరోజు ఒక మాదిగ నాయకుడు రావడం చాలా గర్వకారణం. వారితో పాటు వెంకటస్వామి గారి కుమారుడు మా వివేకన్న ఎన్నో పోరాటాలు వారు కూడా వారి క్రమంలో చేసినారు. తెలంగాణ కోసం అని చెప్పి పార్టీలను చూడకుండా ఎన్నోసార్లు వారు పోరాటం చేసినారు. అటువంటి వారు కూడా ఈరోజు మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఈరోజు చూసుకుంటా పోతే దళితులకు అత్యంత ఉన్నత స్థానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం. ప్రభుత్వంలోనే కాకుండా మరి పార్టీ పరంగా కూడా చూసుకుంటే SSL అధ్యక్షునిగా నన్ను, ఓ కార్పొరేషన్ చైర్మన్ని చేసి, ఓ దళిత విద్యార్థిని NSUI అధ్యక్షునిగా చేసి మా స్వామిని, ఇలా ఇంకా ఎంతో మందిని, ఓ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా మా భూపాలన్నని చెప్పుకుంటూ పోతే ప్రజాప్రభుత్వము ఎంతో మంది దళితులను ఉన్నత స్థానంలో పెట్టి ఈరోజు తెలంగాణ అంటే దళితులు, దళితులు అంటే తెలంగాణ అనే విధంగా ఈరోజు ప్రజాప్రభుత్వం మా కోసమని. కూటమి ప్రభుత్వం అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నదంటూ వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ఎస్పీ DCL మాజీ ఉద్యోగి బాలాజీని అక్రమంగా నిర్బంధించి రహస్య ప్రాంతంలో చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తప్పుడు కేసులు, సాక్ష్యాలతో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు పాలిటిక్స్ సాగుతోందని ధ్వజమెత్తారు. అయినా మేం భయపడబోమని, విచారణకైనా సిద్ధమేనని చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఎంత గట్టిగా మీరు శిక్షించాలనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా అంత గట్టిగా రివర్స్ వస్తుంది. ఏదో ఒక రోజు తప్పుడు కేసులు ఎప్పుడు కూడా నిలవవో, తప్పుడు సాక్ష్యాలు ఎప్పుడు కూడా నిలవవు అనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నా. ఇంకొకరు కూడా చెప్తున్నారంట, కొన్ని పేర్లు రాసుకున్నారంట. ఏ అనే పేరు కసిరెడ్డి రాజు పేరు చెప్పాలి, బి అనే పేరు ఈ పేరు చెప్పాలి, సి అనే పేరు ఈ పేరు చెప్పాలి. అంటే మీరు ఒక పేర్లు పెట్టుకొని నాతో కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ
ముందుగానే ఒక లిస్టు ప్రిపేర్ చేసుకున్నారంట, ఒక సీట్ రెడీ చేసుకున్నారంట. ఆ సీట్లో ఒక పేరు గిరి అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి, మదన్ అనే కానిస్టేబుల్ ఈ పేరు చెప్పాలి, బాలాజీ అనే అతను ఈ పేరు చెప్పాలి, నవీన్ అనే అతను ఈ పేరు చెప్పాలి. ఇట్లా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఆ ప్రకారము మీరు కొట్టి బెదిరించి భయపెట్టి నరకం చూపించి వాళ్ళ చేత ఆ పేర్లు చెప్పించుకునే ప్రయత్నం, వాళ్ళతో సంబంధం ఉన్నదని చెప్పించుకునే ప్రయత్నం, తద్వారా కేసులో ఇరికించి జైలుకి పంపించాలనే ప్రయత్నం. ఇంత అన్యాయం కదా, ఇది అధర్మం కదా. ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకునే స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళందరి చేత బెదిరించి ఏమి ఇతరుల అమాయకుల్ని మీరు నొప్పిస్తున్నారు, కష్టపెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పాపాలు ఊరికే పోవు. ఈ పాపాలు ఎవరికి కూడా ఊరికే పోవు. ఘట్టమనేని శ్రీనివాస్ అనే అతను ఇక్కడ ఎస్పీగా పనిచేశారు, సివిఎస్ఓగా పనిచేశారు, డిఐజీగా వెళ్ళారు. వాళ్ళు చెప్తున్న చిట్టాధికారుల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఒకటే ఒకటి, స్క్రిప్ట్ మొత్తం ఆయనే పంపిస్తున్నాడు, స్క్రిప్ట్ మొత్తం శ్రీనివాస్ గారే రాస్తున్నారు, స్క్రిప్ట్ క్వశ్చన్లు మొత్తం ఆయనే చేస్తున్నారు, ఎవరి పేరుతో చెప్పాలనేది తనే ఇస్తున్నాడు. ఇదంతా కూడా సార్ మాకు తెలుసు, ఇది అన్యాయం.